చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన మీద నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు సార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు రిమాండ్లో ఉన్న స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ కేసు అంటే బెయిల్ మీద ఉన్నారు. మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి. అయితే తాను ముఖ్యమంత్రి కాకముందే అంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో తనకు బెయిల్ ఇచ్చారో, మొదట హెల్త్ కండిషనల్ బెయిల్ ఇచ్చారు, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి అప్పుడే సిఐడి సుప్రీంకోర్టులో తన బెయిల్ రద్దు చేయమని చెప్పి పిటిషన్ వేసి ఉన్నారు. అప్పటి నుంచి అది విచారణ సాగుతూ ఉంది. అండ్ చంద్రబాబు సార్ సీఎం అయిన తర్వాత ఇంకా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు సమయం అడుగుతూ వస్తూ ఉన్నారు. దాని మీద వాదనలు వినిపించడం కోసం అంటే బై డిఫాల్ట్గా చంద్రబాబు సార్కి ఫేవర్గానే అంటే ఇప్పుడు సిఐడి ఇంతకుముందు బెయిల్ పిటిషన్ రద్దు చేయమని వేశారు. ఇప్పుడు సిఐడి అయితే దానికి కట్టుబడి ఉంటారు కదా. ఇంతకుముందు వీళ్ళు వేసిన వాళ్ళ తప్పు అని చూపించడం కోసం వీళ్ళు కాసింత దాన్ని స్టడీ చేస్తూ ఉండొచ్చు, మైట్ బి ఏ విధంగా మనం ప్రొజెక్ట్ చేయాలి అని. అందుకే కాబోలు సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు వాయిదా అడుగుతూ ఉన్నారు. మళ్ళీ తాజాగా కూడా ఆ పిటిషన్ విచారణకు వస్తే జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం ముందుకు ఈ చంద్రబాబు గారి బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహిత్కి ప్రజెంట్ అయ్యారు, అపియర్ అయ్యారు. సో మాకు కొంత సమయం కావాలి ఏపీ సిఐడి తరపున మేము వాదనలు వినిపించడం కోసం అని చెప్పి ముకుల్ రోహిత్కి అడిగారు. అండ్ సిద్ధార్థ్ లూత్రా చంద్రబాబు గారి తరపున మాకు టైం కావాలి దీని మీద వాదనలు వినిపించేయకని చెప్పి సిద్ధార్థ్ లూత్రా అంటే సుప్రీంకోర్టు ధర్మాసనం సిద్ధార్థ్ లూత్రాకు శృతి మెత్తగా చురకలంటించారు. పరిస్థితులు ఇప్పుడు మారినాయి కదా అని ప్రతిసారి టైం అడుక్కుంటూ వెళ్ళకండి, ఈసారి విచారణకు మళ్ళీ టైం అడగరు అని చెప్పి ఆశిస్తున్నాం అని చెప్పి అంటూ తదుపరి విచారణ జనవరి 2వ వారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణ జనవరి 2వ వారానికి. అండ్ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ జర్నలిస్ట్ తిలక్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏంటది? చంద్రబాబు గారి మీద నమోదైన కేసులు ఏవైతే ఉంటాయో అవి కేంద్ర సంస్థలతో విచారణ జరిపించండి. రాష్ట్ర సంస్థలు ఇప్పుడు అన్ని చంద్రబాబు గారి కిందే ఉన్నాయి. సో వాళ్ళ బాస్ మీద కింద ఉన్న వాళ్ళు విచారణ ఎలా చేయగలుగుతారు? కాబట్టి అవి కేంద్ర సంస్థలతో విచారణ జరిపించండి అని తాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన పిటిషన్ కూడా విచారణలో ఉంది. దాని మీద హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఫస్ట్. అండ్ చంద్రబాబు గారి బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంక ఇది జనవరి 2వ వారానికి వాయిదా పడ్డా, లేదంటే డిసెంబర్ 2వ తేదీకి వాయిదా పడ్డా, ఎప్పుడు వాయిదా పడ్డా ఇంతకుముందు సిఐడి వేసిన పిటిషన్ ఇప్పుడు సిఐడి వాళ్ళు వ్యతిరేకిస్తారు. బై డిఫాల్ట్గా జరిగేది. ఏ ప్రాతిపదికన వ్యతిరేకిస్తారో అన్నది ఇంట్రెస్టింగ్ టు వాచ్ అంతే.